హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ కాస్త గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 24,906 దగ్గర. లాస్ట్ డే క్లోజింగ్ మనం చూసుకుంటే 24,823 దగ్గర అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 25,000 లెవెల్ దగ్గరికి మార్కెట్ వెళ్తుందనే. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అండ్ అక్కడి నుంచి లోయర్ లెవెల్లో 24,875 లెవెల్ని టచ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ లెవెల్స్ అన్నీ మనం డ్రా చేసుకుందాం. 24,900 అరౌండ్ మార్కెట్ అయితే ఓపెనింగ్ అండ్ లోవర్ సైడ్లో మార్కెట్ రీచ్ అయిన లో 24,875. సో లాస్ట్ 2 డేస్ ఇక్కడ చూసుకుంటే రీచ్ అయిన హై 24,870 ఉంది అండ్ ఇక్కడ కూడా 24,860 అరౌండ్ ఉంది. సో మార్కెట్ ఈ హైస్ దగ్గర రెసిస్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్కి అబోవ్ ఓపెన్ అయినప్పుడు ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ అప్పర్ సైడ్ ఉన్న 25,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేస్తూ ఈరోజు ఇంట్రాడే హై 25,043 వరకు వెళ్ళింది. 25,043 హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే 125+40 165 పాయింట్స్ దాకా మార్కెట్ రేంజ్ క్రియేట్ చేసింది అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 25,000 ఎబోవ్ క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ 25,010. ఒక 100 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్ బాడీ అయితే కనపడుతుంది. సో ఇది మార్కెట్లో బులిష్ సైన్కి ఒక మంచి సిగ్నేచర్. రేపటి మార్కెట్లో కూడా 25,000 లెవెల్ దగ్గర ఒక కన్సోలిడేషన్ ఫేస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 24,900 అబోవ్. ఓన్లీ ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే కొద్దిగా వోల్టాలిటీ తోటి లోయర్ సైడ్ 24,875 వరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్లో ఈ 24,900 నుంచి మనకి 24,975 అబోవ్ మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ ఈ 2 క్యాండిల్ మినహాయించుకుంటే టోటల్గా మార్కెట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. 25 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ 24,975. సో ఇలా చాలా మినిమల్ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతూ అండ్ ఇక్కడ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రతి క్యాండిల్ కూడా 11:45 నుంచే ప్రతి క్యాండిల్ బాడీ టోటల్లీ 25,000 ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రేపటి మార్కెట్లో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏ 15 మినిట్స్ క్యాండిల్ కూడా 25,000 బిలో క్లోజ్ అవ్వకపోతే దెన్ మనం 25,000 లెవెల్ని ఒక సపోర్ట్ ఏరియా లాగా చూస్తాం. ఇక్కడి నుంచి మార్కెట్ బేస్ క్రియేట్ చేసుకుంటూ అప్పర్ సైడ్ ఫ్రెష్ హైస్ని టచ్ చేస్తుంది అనేది మన ప్రిడిక్షన్. రేపు నిఫ్టీ 50లో ఒక కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బేస్ అనేది మనం తీసుకున్నాం. అది 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. ఈ ఫిగర్కి అబోవ్ మార్కెట్ ఉన్నట్లయితే ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో 52,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ 2 డేస్లో 51,000 లెవెల్ దగ్గర మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ దాని నియర్ బై క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ తోటి ఓపెనింగ్ 51,100 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి 100 పాయింట్స్ ఎబోవ్ వచ్చి ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి లోవర్ సైడ్లో కూడా పెద్దగా కరెక్ట్ అవ్వకపోవడం. సో లో చూసుకున్న 51,060 కనిపిస్తుంది. ఇంట్రాడేలో 51,060. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంట్రాడే హై చూస్తే 51,320 అరౌండ్ ఉంది. 51,320. ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 250 పాయింట్స్ అరౌండ్ ఉంది అండ్ టోటల్ క్యాండిల్ బాడీ అయితే 51,000 ఎబోనే క్లోజ్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 51,148 150 అని తీసుకుందాం. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. ఒక 50 పాయింట్స్ బాడీ, స్మాల్ బాడీ రేంజ్. సో దీంతో ఇంకా కన్ఫర్మేషన్ అనేది మనం ఏం తీసుకోలేం. రేపటి మార్కెట్లో ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్, సో ఆ లెవెల్ దగ్గర నుంచి కింద అయితే కరెక్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా.
సో ఇక్కడ లోవర్ సైడ్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే కొద్దిగా వోల్టాలిటీ వల్ల ఒక 40 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది, కానీ సో మార్కెట్ అంతా 51,100 అబోవ్ స్ట్రాంగ్గా స్టెబిలైజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 51,300 కంప్లీట్గా ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం అయితే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 1 అవర్లోనే మంచి పాజిటివ్ మూమెంటం తోటి 4 గ్రీన్ క్యాండిల్స్ 51,300కి టచ్ చేసింది. సో ఆ తర్వాత స్లోగా ఇక్కడ కన్సోలిడేషన్ ఫేస్ అనేది దట్టు ఒక 50 పాయింట్స్ రేంజ్లో చాలా విపరీతంగా మార్కెట్ కన్సోలిడేట్ అయింది. 11 o'clock నుంచి 2 o'clock 3 అవర్స్ పాటు ఇదే రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ ఫైనల్ మూమెంటంలో ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్ 51,150 దగ్గర క్లోజ్ అయింది. స్టిల్ ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి మనం ఒక నెగిటివ్ సినారియోలో క్లోజ్ అయిందని కూడా తీసుకోలేం. 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర ఒక కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం టాప్ లెవెల్లో ఈ లెవెల్ నుంచి బయటికి వచ్చి బ్రేక్ చేస్తేనే అప్పర్ సైడ్ 51,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన రేంజ్ వచ్చేసి 51,500 అప్పర్ సైడ్ ఎల్లుండే ఎక్స్పైరీ వరకు, లోయర్ సైడ్ ఏమో 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. టోటల్లీ ఒక 500 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ అవర్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.